వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. దౌత్యం అంటే మరేమీ లేదు, మిత్రుల్ని సంపాదించుకోవడం, ఇంకా ప్రజల్ని ప్రభావితం చేయడం అని జైశంకర్ ఇటీవల రచనల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెలలో ఇండియా పాకిస్తాన్ల మధ్య చెలరేగిన సాయుధ సంఘర్షణలలో చైనా తాను ఇస్లామిక్కు శాశ్వత మిత్రుడని మరోసారి బలంగా ప్రకటించింది. రెండు పొరుగు దేశాల మధ్య గతంలో జరిగిన యుద్ధాల సందర్భంలో కంటే ఈసారి చైనా చాలా స్పష్టంగా పాకిస్తాన్ పక్షం వహించింది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో జరిగిన దాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకునే వాతావరణం ఏర్పడ్డప్పుడు చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ పాకిస్తాన్కి వ్యూహాత్మక సహకార భాగస్వామి, తిరుగులేని మిత్రుడు అయినా చైనా పాకిస్తాన్ తాలూకు న్యాయమైన భద్రతా అంశాలను పూర్తిగా అర్థం చేస్తుంది. ఇంకా సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడుకోవడంలో పాకిస్తాన్కు మద్దతిస్తుంది అని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ వాదన ప్రకారం ఘర్షణ సమయంలో చైనా వైమానిక రక్షణ వ్యవస్థలను, శాటిలైట్ ఛాయాచిత్రాలను పాకిస్తాన్కు అందించి సహాయపడి కాల్పుల విరమణ జరిగిన తర్వాత ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు అందాల్సిన నీటిని అందకుండా చేస్తామని ఇండియా సూచనప్రాయంగా వెల్లడించినప్పుడు చైనా తాను కూడా బ్రహ్మపుత్ర నీటిని ఇండియాకు అందించకుండా చేస్తామని హెచ్చరించింది. ఈ రకంగా బేషరతుగా మద్దతు ఇవ్వడానికి ఎలా అర్థం చేసుకోవాలి? మొదటిది, చైనా ఆయుధ వ్యాపారాలకు పాకిస్తాన్ ఒక ప్రధానమైన కస్టమర్గా మారింది. పాకిస్తాన్ ఆయుధ రంగంలో 80% పైగా ఆయుధాలు చైనాలో తయారైనవే. చైనాకు పాకిస్తాన్కు ఒక ఆకర్షణీయమైన మార్కెట్గా ఉండడం మాత్రమే కాదు, రెండు దేశాలు కొన్నిసార్లు కలిసి అభివృద్ధి చేసిన ఆయుధాలను యుద్ధ రంగంలో పరీక్షించడానికి కూడా చైనాకు అవకాశం కల్పించింది. రెండోది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పథకంలో భాగంగా చైనా పాకిస్తాన్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద $68 బిలియన్ పెట్టుబడిగా పెట్టింది. పాకిస్తాన్ ఆలస్యంగా చెల్లింపులు చేయడం, బలూచ్ జాతీయవాదులు చైనీస్ ఇంజనీర్లపై దాడులు చేయడం వంటి వాటి కారణంగా బీజింగ్, ఇస్లామాబాద్ల మధ్య పదే పదే ఉద్రిక్తలు తలెత్తుతున్నప్పటికీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రధాన లక్ష్యం ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పథకం. ఇంకా చెప్పాలంటే ఈ $68 బిలియన్ కొంత భాగాన్ని ఇండియా తన భూభాగంగా క్లెయిమ్ చేస్తే గిలిట్, బాలిస్టాన్ వంటి ప్రాంతాలలో రోడ్లు, రైలు మార్గాలు, ఇంకా పవర్ ప్లాంట్లు నిర్మించడానికి వినియోగించారు. మూడోది, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రెండు దేశాల మధ్య సరిహద్దుల వివాదాలు పదే పదే తలెత్తుతూ ఉండడంతో ఇండియాని ఇరకాటంలో పెట్టడానికి చైనా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంది. మొదటిది, భారత ప్రభుత్వం హిందూ జాతీయవాద భావజాలంతో రివిజనిస్టు అభిప్రాయాలను వ్యక్తం చేసింది. అందులో భాగంగా 1962 యుద్ధంలో చైనా గెలుచుకున్న లదాఖ్ భాగాన్ని కూడా కలుపుకొని అఖండ్ భారత్ను పునరుద్ధరించడం తమ లక్ష్యమని ప్రకటించింది. రెండోది, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ వంటి వాటిలలో మొదలుపెట్టి దక్షిణాసియా దేశాలలోకి చైనా ప్రవేశాన్ని ఇండియా నిరోధించాలని చూసింది. మూడోది, పాకిస్తాన్కు చైనాకు దశాబ్దాలుగా ఆయుధ సహకారం అందిస్తూ ఇండియా తన పశ్చిమ భాగంలో నిత్యం బిజీగా ఉండేలా చేసింది. నైబర్హుడ్ ఫ్రంట్ ఆర్ లుక్ ఈస్ట్ వంటి ప్రాంతీయ విధానాలను భారతదేశం ఎంచుకోక తప్పని పరిస్థితి కల్పించింది. నాలుగవది, ఇండియా అమెరికాతో తన స్నేహ సంబంధాలను పునరుద్ధరించి చైనాను దూరం చేసింది. ఇది ఇటీవల వరకు మోదీ, ట్రంప్ల మధ్య ఉన్న సత్సంబంధాలతో స్పష్టం వెల్లడవుతుంది. తమ చైనీస్ ఫ్యాక్టరీలను ఇండియాకు తరలించాలని చూస్తున్న అమెరికన్ కంపెనీలను ఆకర్షించేది ఇండియా ఉద్దేశం. మోదీ, ట్రంప్ల మధ్య ఉన్న సత్సంబంధాలతో స్పష్టం వెల్లడవుతుంది. తమ చైనీస్ ఫ్యాక్టరీలను ఇండియాకు తరలించాలని చూస్తున్న అమెరికన్ కంపెనీలను ఆకర్షించాలనేదే ఇండియా ఉద్దేశం. ఇండియాకి శాశ్వత మిత్రులు ఎవరు? చైనా ప్రపంచంలో రెండవ ప్రధాన శక్తి కావడంతో పాటు ఇండియాలో హిమాలయాలలో ఘర్షణ పడుతున్న కారణంగా కూడా చైనాను తన బలమైన శాశ్వత మిత్రుడిగా ఇస్లామాబాద్ పరిగణించి వ్యవహరిస్తుండగా న్యూఢిల్లీ మాత్రం మే సంక్షోభంలో ఒంటరిగా మిగిలిపోయింది. పహల్గాం దాడికి పాకిస్తాన్ లేదా పాక్ కేంద్రంగా పనిచేసే టెర్రరిస్టు గ్రూపులను కారణమని ఇండియా తన పత్రికా ప్రకటనలో పేర్కొన్న అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో ఒప్పించడంలో విఫలమైంది. అన్నిటికీ మించి ఇండియా ఊహించని విధంగా అమెరికా జోక్యం చేసుకుంది. ప్రారంభంలో ట్రంప్ ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి నిరాకరించినప్పటికీ ఘర్షణ మొదలైన మూడో రోజున అణుయుద్ధ ప్రమాద తీవ్రమవుతుందన్న భావంతో వైట్ హౌస్ జోక్యం చేసుకుంది. అది కూడా ఇండియాను పరిగణలోకి తీసుకోకుండా మే 10వ తేదీన
డొనాల్డ్ ట్రంప్ యుద్ధ శక్తులను విలువైన వాణిజ్య ఒప్పందాలను హామీగా ఇస్తూ తన సత్వర మధ్యవర్తత్వంతో ఆపాలని ప్రకటించాడు. ఇరు దేశాలను శాంతి చర్చలకు ఆహ్వానించడంతో పాటు కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి మధ్యవర్తులుగా వ్యవహరిస్తామని కూడా అమెరికా ప్రకటించింది. మొత్తం ఈ క్రమాన్ని న్యూఢిల్లీ 2 కారణాల చేత అవమానంగా భావించింది. మొదటిది, ఇండియా పాకిస్తాన్ల మధ్య తలెత్తిన వివాదాలకు గతంలో అమెరికా అధ్యక్షుడు ముగింపు పలికిన అన్ని సందర్భాలలో ఆయా అధ్యక్షులకే లాభం చేరుకుంది. కార్గిల్ నుండి పాకిస్తాన్ని భాగాలను ఉపసంహరించుకోవాలని చెప్పడానికి జూలై 4, 1999న బిల్ క్లింటన్ నవాజ్ షరీఫ్ను వాషింగ్టన్ పిలిపించాడు. ఈసారి ట్రంప్ తనను తాను ప్రపంచాన్ని యుద్ధం నుండి కాపాడిన రక్షకుడిగా ప్రచారం చేసుకోవడానికి ఈ సందర్భంగా ఇండియా తన సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని అనుకున్నది. కానీ ప్రపంచం మాత్రం ఈ ఘర్షణ డ్రాగా ముగిసిందని భావించింది. ప్రభుత్వ ఆధీనంలో మీడియా ప్రచారం చేసిన జాతీయోన్మానం వెర్రెక్కిపోయింది. పాకిస్తాన్ని అంతం చేయాలని తన బలంగా అనుకున్న భారతీయులు మాత్రం తీవ్రంగా నిరాశపడ్డారు. రెండోది, 1972లో ఇందిరాగాంధీ హయాంలో జరిగిన స్లిమ్లా ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక వ్యవహారంగా పరిగణించాల్సిన కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ అంశంగా చేయకుండా ఉండాలని ఇండియా కృషి చేస్తుంది. ఈ ప్రయత్నాలను ట్రంప్ నాశనం చేస్తున్నాడు. ఇక్కడ కూడా ట్రంప్ పాకిస్తాన్కు అనుకూలంగానే వ్యవహరిస్తున్నాడు. అంతర్జాతీయ వేదిక మీద పాకిస్తాన్తో ఎడతెగని శత్రుత్వం ఉన్నట్టుగా కనిపించకుండా ఉండడానికి ఇండియా అనేక సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉండగా ట్రంప్ దానికి భిన్నంగా ఇండియా పాకిస్తాన్ విభేదాలను అన్న అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇండియా స్థానాన్ని దిగజారుతున్నాడు. ఎడతెగని ప్రాంతీయ వివాదాలతో చిక్కుకున్న దేశంగా ఇండియాను చూపిస్తూ ప్రపంచ శక్తిగా ఇండియా అవతరించలేదని చెప్పదలుచుకున్నాడు. అంతేకాక ట్రంప్ పాకిస్తాన్ పట్ల మరింత సానుకూలతను ప్రదర్శించాడు. ఇంకా ట్రంప్ పాకిస్తాన్ నాయకత్వంలో చాలా బలమైంది. నేను ఇలా చెప్పడం కొంతమందికి నచ్చదు, కానీ వాస్తవం ఇదే. వాళ్ళు యుద్ధాన్ని ఆపేశారు, వాళ్ళను చూసి నేను గర్వపడుతున్నానని కూడా ప్రకటించాడు. దీంతో ఏకీభవిస్తూ అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి మైకేల్ కురెల్లా పాకిస్తాన్ను ఉగ్రవాద నిరోధక శక్తులకు అద్భుతమైన భాగస్వామి అని ప్రశంసించాడు. అమెరికా పాకిస్తాన్ల మధ్య ఇటీవల సత్సంబంధాలకు ఈ ఉగ్రవాద పై పోరు ఒక కారణం కావచ్చు. పాకిస్తాన్కి అందించే విదేశీ సహాయం నుండి $397 మిలియన్ మొత్తాన్ని మినహాయించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్తాన్లోని ఉన్న అమెరికా తయారీ F-6 ఫైటర్ జెట్లను ఇండియాకి వ్యతిరేకంగా ఉపయోగించడానికి కాక ఉగ్రవాద నిరోధక చర్యలకు ఉపయోగించేలా పర్యవేక్షించేందుకు ఈ నిధులను కేటాయిస్తారు. పహల్గామ్ ఘటన తర్వాత ఇండియా పాకిస్తాన్లకు ట్రంప్ సమానంగా పరిగణిస్తూ వ్యవహరించడంలో ఏదో వైరుధ్యం ఉంది. ఒకటి ఉగ్రవాదానికి బాధితులు కానట్టు, మరొకటి అనేక ఉగ్రవాద గ్రూపులతో చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ అమెరికాల మధ్య సైనిక వ్యూహాత్మక సంబంధాల గురించి చర్చించడానికి ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్లను 5 రోజులు అధికారిక పర్యటన కోసం వాషింగ్టన్కు ఆహ్వానించారు. ఈ పర్యటన వివరాలు వెల్లడైతే విషయాలు మరింత తేటతెల్లం కావచ్చు. పాకిస్తాన్ పట్ల ట్రంప్ సానుకూలత ఉండడానికి కారణమైనప్పటికీ పాకిస్తాన్ను ఒంటరి చేయడానికి ఇండియా చేస్తున్న ప్రయత్నాలకు ఇది విరుద్ధమైంది. నిజానికి అంతర్జాతీయ స్థాయిలో ఇస్లామాబాద్ను ప్రాముఖ్యత లేనిదిగా చేయడానికి గాను ఏళ్ల తరబడి న్యూఢిల్లీ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. కానీ అమెరికాతో పాటు అనేక మంది మద్దతుదారులను పాకిస్తాన్ కూడగట్టగలిగిందని గత కొన్ని వారాలుగా జరుగుతున్న పరిణామాలు తెలుపుతున్నాయి. ఇండియా పాకిస్తాన్లు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఇండియా భూభాగంలోని పనిచేస్తున్న జిహాదిస్టు గ్రూపులకు పాకిస్తాన్ సహకారం అందిస్తుందని ఇండియా ఆరోపించింది. సరిగ్గా అప్పుడే మే 9న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల తాలూకు ఎగ్జిక్యూటివ్ బోర్డు పాకిస్తాన్ ఆర్థిక కోలుకోవడానికి కొత్తగా $1.4 బిలియన్ అప్పును మంజూరు చేసింది. ఇంకా $7 బిలియన్ పథకానికి సంబంధించిన మొదటి రివ్యూ కూడా ఆమోదించింది. ఇక $1 బిలియన్ నగదును విడుదల చేసింది. దీన్ని బోర్డు సమావేశంలో ఇండియా వ్యతిరేకించింది. ఈ పథకం ద్వారా పాకిస్తాన్లో ప్రభుత్వ ప్రయోజిత సరిహద్దు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి ఈ రుణాన్ని ఉపయోగిస్తారని వాదించింది. కానీ ఆ బోర్డు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ ఇతర దేశం కూడా దీన్ని సపోర్ట్ చేయలేదు. కనీసం ఓటింగ్కు కూడా దూరంగా ఉండడం ద్వారా
మద్దతు ఇవ్వలేదు. ఒక నెల తర్వాత ఐక్యరాజ్య సమితికి చెందిన 2 సంస్థలలో పాకిస్తాన్ 2 పదవులు పొందింది. ఒకటి ఐక్యరాజ్య సమితిలోని పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చెందిన 1988 శాంక్షన్ల కమిటీ అధ్యక్షురాలుగా నియమించడం. ఈ అధ్యక్షులు తాలిబాన్లను లక్ష్యంగా చేసుకొని శాంక్షన్లను పర్యవేక్షిస్తారు. 1373 కౌంటర్లు టెర్రరిజం కమిటీకి కూడా పాకిస్తాన్ దౌత్యవేత్తలను ఉపాధ్యక్షులుగా నియమించడం, నాన్ పర్మనెంట్ మెంబర్గా పాకిస్తాన్కి ఉన్న హోదా కారణంగా ఈ పదవులు దక్కాయి. 2024లో 182 ఓట్లతో పాకిస్తాన్ నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎన్నికవ్వడం ఆ దేశం ఒంటరిగా లేదని విషయాన్ని రుజువు చేసింది. ఇండియాకు సుదీర్ఘకాలంగా భాగస్వామిగా ఉన్న రష్యా ఈ సందర్భంలో ఎలా వ్యవహరిస్తుంది? అది తటస్థంతో ఉంటూ పాకిస్తాన్ వైపు కూడా మొగ్గు చూపుతుంది. పహల్గాం దాడి తర్వాత మాస్కో నిశ్శబ్దంగా ఉండడమే కాక కరాచీ దగ్గర సోవియట్ కాలం నాటి కర్మాగారాన్ని పునరుద్ధరిస్తానని మాట కూడా ఇచ్చింది. పాకిస్తాన్ రష్యాల మధ్య ఆసియా గుండా కారిడార్ను అభివృద్ధి చేయాలనుకుంటుంది. దీనికి రుజువుగా లాహోర్ మాస్కో రైల్ తాలూకు కొత్త రైలు మార్గాన్ని కూడా ఈ నెలలోనే ప్రారంభించారు. పహల్గాం దాడి తర్వాత 2 దేశాల ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్ మాత్రమే భారత్కు సంఘీభావాన్ని ప్రకటించాయి. ఇండియా చేస్తున్న ప్రయత్నాలకు ఆఫ్ఘనిస్తాన్ స్పందించింది. పాకిస్తాన్ బలహీనంగా ఉన్నప్పుడు చూసి దెబ్బతీయాలని భారత్, ఆఫ్ఘనిస్తాన్లు కలిసి ప్రయత్నించాయి. కానీ బీజింగ్ జోక్యం ఈ వ్యవహారం అడ్డుకట్టు పడింది. న్యూ సిల్క్ రోడ్ను ఏర్పాటు చేయాలనుకున్న బీజింగ్ నిర్ణయంతో ఈ వ్యూహం ఆగిపోయింది. చైనా మధ్యవర్తిత్వం వల్ల ఆఫ్ఘన్, పాకిస్తాన్ల మధ్య సయోధ్య ఏర్పడింది. చివరికి కాబూల్లో పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు. ముంబైలో ఉండే ఇండియాకి మిత్రుడు అయిన ఇజ్రాయెల్ కౌన్సిల్ జనరల్ కోబీ ఫోన్షాని మాటలలో చెప్పాలంటే పహల్గాం తర్వాత ప్రతీకారం చర్యకు ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చింది. చాలామంది ఇజ్రాయెల్ పరిశీలకులు అక్టోబర్ 7, 2024 హమాస్ దాడి తర్వాత నెతన్యాహు ప్రతీకార దాడికి క్రితం మే నాటి మోడీ దాడుల గల పోలికలు ఉన్నాయని పేర్కొన్నారు. పోలిక సరైనదైనా కాకపోయినా ఇండియా అలాగే ఉంది. జూన్ 2025లో గాజా కాల్పుల విరమణ చేయాలని పిలుపునిచ్చే తీర్మానాన్ని ఓటింగ్కి పెట్టినప్పుడు 149 దేశాలు దాన్ని సమర్థించగా ఇండియా దూరంగా ఉంది. జూన్ మధ్యలో ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేసిన దాడిని ఖండించడంలో ఇండియా విఫలమైంది. ఈ కారణంగా చైనా, రష్యాలు మూలస్తంభాలుగా ఉన్న షామ్ మైక్రో ఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రకటించిన వైఖరి నుండి తనను తాను దూరం చేసుకుంది. ఇటీవల పరిణామాలను బట్టి ఇజ్రాయెల్ను ఇండియాకి శాశ్వత స్నేహితుడిగా అనుకోవచ్చా? ఇప్పుడే అలా నిర్ధారణకు రాలేం. కానీ ఇంకో ప్రశ్నను వేసుకోవాలి. గతం కంటే కూడా ఎక్కువ పాకిస్తాన్కు చైనా బేషరతు మిత్రుడిగా వ్యవహరిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా ఇండియా చైనాతో వ్యవహరించగలదా? చైనాపై ఇండియా ఆధారపడడం ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య రంగంలో ఇండియా గతం కంటే కూడా ఎక్కువ చైనా మీదనే ఆధారపడి ఉంది. ఇదే సమయంలో భారతదేశ రాజకీయ నాయకత్వం ఎవరినైతే నెంబర్ 1 ప్రజాశత్రువు అని చిత్రీకరిస్తుందో ఆ దేశానికి చైనా అపార మద్దతును అందిస్తుంది. 2024 నుండి 2025 వరకు ఇండియాకి చైనా ఎగుమతులు రికార్డు స్థాయిలో $113.5 బిలియన్ ఉండగా చైనాకు ఇండియా చేసిన ఎగుమతులు $14.3 మిలియన్ పడిపోయింది. ఫలితంగా $99.2 బిలియన్ లోటు ఏర్పడింది. ఈ అంకెలు చైనా ఉత్పత్తులలో పోటీపడలేని భారత పారిశ్రామిక వ్యవస్థ బలహీనతను తెలియజేస్తున్నాయి. దీంతో పాటు చైనా సరఫరా మీద ఇండియా ఆధారపడిన తీరు కూడా ప్రతిబింబిస్తున్నాయి. నిజానికి చైనా నుండి ఇండియా దిగుమతి చేసుకునే వాటిలలో ఫినిష్డ్ గూడ్స్ భాగం చాలా తక్కువ. 2023, 2024లో 6.8 కాగా వాటిలలో ఎక్కువ భాగం భారత పారిశ్రామిక సేవా రంగాలు తయారు చేసే ఎగుమతి చేయాల్సిన ఇంటర్మీడియట్ గూడ్స్ 70.9%, ఇంకా ప్రొడక్షన్ గూడ్స్ 22.3 ఉన్నాయి. ఫలితంగా ఇండియా ఎక్కువ ఎగుమతి చేస్తుందో అంత ఎక్కువ చైనా నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సూత్రం ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ ఇంకా ఫార్మాన్యూట్రికల్స్ రంగాలలో మరింత వివరిస్తుంది. ఇండియా ఒకవైపు పెద్ద సంఖ్యలో ఐఫోన్ మొదలుకొని అనేక స్మార్ట్ ఫోన్లు ఎగుమతి చేస్తూ వాటిని విడిభాగంలో మాత్రమే చైనా నుండి దిగుమతి చేసుకుంటుంది. అలాగే ఫార్మసీ రంగంలో జెనరిక్ మందులు ఎగుమతి చేస్తూ ఇండియా ప్రపంచ ఫార్మసీగా పేరు పొందినప్పటికీ అనేక ఔషధాలు తయారు చేయడానికి కావాల్సిన మూలకాలు వచ్చేది చైనా నుంచే. లెక్కల్లో కనిపించే దానికంటే ఎక్కువ స్థాయిలో చైనా మీద ఇండియా ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇండియాతో సహా అనేక దేశాలు విధించిన
టారిఫ్ పరిమితుల్ని, దిగుమతి కోటాల్ని తప్పించుకోవడానికి చైనా సంస్థలు మలేషియా లేదా వియత్నాంలలో స్థాపించిన పరిశ్రమల నుండి ఇండియా ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటుంది. సోలార్ ప్యానెల్స్ దీనికి ఒక ఉదాహరణ. ఎనర్జీ ట్రాన్స్మిషన్ అంశంలో ఇండియా చైనా మీద చాలా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ల మధ్య తలెత్తిన ఏప్రిల్ మే సంక్షోభం చైనాకు న్యూఢిల్లీ మీద ఒత్తిడి తీసుకురావడానికి తగిన అంశాన్ని కల్పించింది. ఏప్రిల్ 28న చైనా కారణంగా ఐఫోన్లు విభాగాలను సరఫరాలో జోప్యం జరగడానికి భారతదేశ పత్రికలు రిపోర్ట్ చేశాయి. తర్వాత కొద్ది కాలానికే చైనా రేర్ ఎర్త్ మూలకాలు లభ్యతను కఠినత్వంగా చేసింది. ఫలితంగా భారత ఆటోమోటివ్ రంగంలో ఇబ్బందులో పడింది. దీనిపై చర్చలు జరపడానికి బీజింగ్కు ఒక ప్రతినిధి బృందాన్ని పంపాలని న్యూఢిల్లీ ఆలోచన చేసింది. దీంతో పాటుగా ఇంకా ఇతర విషయాల మీద చైనా ఇండియా చర్చలు ప్రారంభించడానికి రాజీ కోసం ప్రయత్నిస్తుంది. ఈ నెల ప్రారంభంలో భారత ప్రభుత్వం తన భూభాగంలో చైనా పెట్టుబడులకు సుగమం చేస్తామని ప్రకటించింది. 2022 దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న సంఘర్షణ నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలని తిరగొడుతూ ఈ ప్రకటన చేసింది. అదే సమయంలో జూన్ 5న చైనాలో భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ను చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి సంగ్ విడంగ్ను స్వాగతించారు. నాయకులు సంయుక్తంగా ఆమోదించిన అంశాలను కలిసి అమలు చేస్తామని, సరఫరా సహకారంతో ప్రజల మధ్య సంబంధాన్ని బలపరుస్తామని, ఆరోగ్యకరమైన స్థిరమైన మార్గంలో చైనా ఇండియా సంబంధాలను నిర్వహిస్తామని ఇరు వర్గాలు ప్రతిపోనాయి. జైశంకర్ చెప్పినట్టుగా దౌత్యం అంటే మరేమీ లేదు, మిత్రుల్ని సంపాదించుకోవడం, ఇంకా ప్రజల్ని ప్రభావితం చేయడం అని అనుకున్నట్లయితే భారత దౌత్యవేత్తలు ఈ విషయాల్ని నిశితంగా పరిశీలించాలి. క్లిష్ట పరిస్థితులలో ఇండియా ప్రప్రథమంగా బహిరంగ శత్రువు అయిన పాకిస్తాన్ను ఒంటరి చేసి ఇండియాకి మద్దతునివ్వడానికి స్థిరపడే వాళ్ళెవరు? ఇండియా ఆర్థిక అత్యంత ఎక్కువగా ఎవరి మీద ఆధారపడి ఉందో, హిమాలయాలలో ఇంకా దేశ పొరుగు ప్రాంతాలలో ఎవరితో ప్రమాదం ఉందో ఆ చైనీయాయే పాకిస్తాన్కి నమ్మకస్తుడైన శాశ్వత మిత్రుడుగా ఉంది. అమెరికా కానీ, రష్యా కానీ ఇండియాకి విశ్వసించదగిన స్నేహితులుగా వ్యవహరించకపోతే చైనాని ఎదుర్కోవడం ఇండియాకి ఇంకా చాలా కష్టమవుతుంది. భారత దౌత్య విధానాన్ని ఇతర శక్తులతో బలోపేతం చేయాల్సి వచ్చింది. మొత్తం 32 దేశాలలో ఇండియా విధానాన్ని వివరించడానికి న్యూఢిల్లీ 7 ప్రతినిధులతో కూడిన బృందాన్ని పంపించాల్సి వచ్చింది. చైనా, పాకిస్తాన్ జంట నుండి నానాటికి పెరుగుతున్న బెదిరింపులను ఎదుర్కోవడంతో పాటు న్యూఢిల్లీ సాపేక్షంగా ఒంటరైపోయే ప్రమాదానికి పరిష్కారాన్ని వెతకాల్సి ఉంది. మొత్తం మీద ఒక ఉమ్మడి లక్ష్యం కోసం అనేక దేశాలు కలిసి పనిచేసే బహుపక్షంగా విధానాన్ని తిరిగి పరిశీలించాల్సిన అవసరం కల్పించడం లేదా? ఎస్ జైశంకర్ తన 2020 రచన ది ఇండియన్ వే స్ట్రాటజీస్ ఫర్ యంగ్ అండ్ సర్జన్ వరల్డ్లో ఇలా అన్నారు: ఈ సమయంలో మనం అమెరికాను కలుపుకోవాలి, చైనాతో తెలివిగా వ్యవహరించాలి, యూరోప్తో సంబంధాలు పెంచుకోవాలి, రష్యా మద్దతును తిరిగి పొందాలి, జపాన్ని కూడా భాగస్వామిని చేయాలి, పొరుగు వాళ్ళను ఆకర్షించాలి. అదంతా సరే, మిత్రుల్ని సంపాదించుకోవడం ఎలా? ముఖ్యంగా దౌత్యం అంటే దీనికోసమే అయినప్పుడు ఇప్పుడు పొత్తులను తిరస్కరించే భారతదేశ సాంప్రదాయం ప్రస్తుతం ప్రమాదంలో పడింది. బహుళ పక్ష ఒప్పందాల ద్వారా ఇండియా తన మద్దతును వికేంద్రీకరించింది. ఈ పద్ధతి వాటిని కూడా బలహీనపరిచింది. ఈ లావాదేవీల సంబంధాలు మిత్ర దేశపు వాటితో పోల్చి చూసినప్పుడు బలహీనంగా ఉన్నాయి.